నీ పేరేంటన్నా? జగదీష్ అన్న. అంటే ఎందుకు ఈ ఐబాల్ టాటూ ఎందుకు వేసుకున్నావు? ఇది నా ఫస్ట్ నుంచి ఫ్యాషన్. అలా ఐబాల్ టాటూ ఇండియాలో ఎవరు లేరు. మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఫస్ట్ రావాలని చెప్పి నేను ఐబాల్ టాటూ అనేది వేసుకున్నాను. నేను కూడా టాటూ ఆర్టిస్ట్. ఆ టాటూ గుర్తింపు కోసం కొంచెం ఐబాల్ టాటూ వేసుకుంటే డిఫరెంట్గా కనబడతాం, ఒక ఫ్యాషన్ కింద ఒక పేరు వస్తుందని చెప్పి నేను ఇలా ఐబాల్ టాటూ వేసుకున్నాను. ఎక్కడ ఉంటారు మీరు? నేను గోపాలపట్నం దగ్గర ఉంటున్నాను. టాటూ ఆర్టిస్ట్ అన్నారు, టాటూస్ అవి వేస్తాను. టాటూస్ అన్నీ వేస్తానన్న. పర్మనెంట్ టాటూస్, ఐబ్రోస్, లిప్స్, పర్మనెంట్ ఐబ్రోస్, లిప్స్, టాటూ రిమూవల్, టాటూ ఆల్మోస్ట్ అన్నీ చేస్తాను. అంటే పియర్సింగ్ కూడా. ఈ పెయిన్ రాలేదా మీకు టాటూ వేసుకున్నారు? టాటూ వేసుకున్నా, వచ్చిందన్న పెయిన్. ఎక్కడ వేసుకున్నారు? ఇది నేపాల్లో వేయించుకున్నాను. నేపాల్లో. అంటే ఐ అంటే మనకి ఐడెంటిఫికేషన్ కదా, మరి గవర్నమెంట్ నుంచి వ్యతిరేకత వస్తుంది కదా, మరి పర్మిషన్ తీసుకున్నా? పర్మిషన్ తీసుకున్నాను. అంటే ఇది గవర్నమెంట్ పర్మిషన్ అంటే ఇది ఇంట్లో పర్మిషన్ మమ్మీ డాడీకి అడిగాను. ఇదే నా ఫ్యాషన్ అంటే ఫస్ట్ కొంచెం ఒప్పుకోలే, కానీ తర్వాత ఇదే ఫ్యాషన్ చెప్పంటే ఇలా వెళ్తాను అంటే ఏం ప్రాబ్లం లేదంటే ప్రొఫెషనల్ యాంటోనీ బాడీ ఆర్ట్స్ అని చెప్పి ఇన్స్టా ఉంటారు, తను ఫేమస్ వరల్డ్ రికార్డ్ ఉన్నారు, తను సర్టిఫికేటెడ్ ఐబాల్ టాటూలో. తను కాంటాక్ట్ అయ్యి తన దగ్గర అన్నీ తీసుకొని ఒక డాక్టర్ సజెషన్ తీసుకొని నేను ఐబాల్ టాటూ అనేది వేసుకున్నాను. అంటే ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయని ఏమైనా చెప్తారా? ఫ్యూచర్లో అయితే ఏ ఇబ్బంది లేదు. వేసినప్పుడు కొంచెం ఒక 2-3 మంత్స్ కేర్ తీసుకోమన్నారు. ఆ 2-3 మంత్స్ నేను ఇంట్లోనే ఉన్నాను, మమ్మీ డాడీ చూసుకున్నారు, లైట్స్ అవన్నీ నీట్గా ఉండి చేసుకున్నాను. అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు అది చూసేటప్పుడు మిమ్మల్ని చూసి ఏమైనా భయపడ్డాలంటే ఏం జరుగుతున్నాయా? చర్చా అలా ఏం లేదండి. అంటే కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు అందరూ. అంటే చూడగానే ఐబాల్ అంటే బ్లాక్ అందరూ ఇలాగ ఉన్నాక డిఫరెంట్గా వచ్చి కొంతమంది ఫొటోస్ తీసుకోవడం, కొంతమంది ఇలాగా బాగున్నాయి అనడం, కొంతమంది. అంటే అది అసలు ఎందువల్ల వేసుకున్నాం, సమాజానికి అసలు ఏం చెప్పదలుచుకున్నారు దీనివల్ల? అంటే సమాజాన్ని అని కాదు, అంటే నాకు ఇది నా ఫస్ట్ నుంచి ఫ్యాషన్. అంటే అందరిలా కాకుండా ఇష్టంతో నాకు డిఫరెంట్ కనబడాలి. అంటే అందరూ ఇలా మామూలుగా ఉన్నది కాదు, మన ఆంధ్ర తెలంగాణకి ఫస్ట్ ఎవరు లేరు. ఇలా వేసుకుంటే మనం ఫస్ట్ ప్లేస్ కోసం ఇలాగ నా ఫ్యాషన్ నాకు ఇష్టం. నేనే ఫస్ట్. అదైతే ఇంకా రాలేదు, అది రావచ్చేమో అని. ఎందుకంటే ఇండియాలో ఒక పర్సన్ వేసుకున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చింది. అప్పుడు నేను ఇండియాలో నేను సెకండ్ ప్లేస్. నా ఏజ్ 22 ఇయర్స్ ఓల్డ్లో అయితే ఫస్ట్ నేను వేయించుకున్నాను 2 years బ్యాక్. అది 2 years అయింది, నేను ఐబాల్ టాటూ వేయించుకున్నాను. ఇప్పటికీ ప్రాబ్లం ఏం లేదు. డాక్టర్ సజెషన్స్ తీసుకొని ఇప్పటికీ డాక్టర్ కోర్స్ అవి నార్మల్ అప్పుడప్పుడు డ్రాప్స్ అవి యూజ్ చేస్తే నార్మల్ నాకు విజన్ అది కూడా బాగానే ఉంటుంది, బాగానే కనబడుతుంది. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఇంట్లో ఏమనట్లేదా వేసుకున్న తర్వాత? చిన్న గొడవ అయింది, ఇంకా ఎందుకు అని చెప్పి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చాను, తర్వాత 1 eye అని చెప్పాను, తర్వాత 2 eyes వేయించుకున్నాను. ఇంట్లో మమ్మీ డాడీ కొంచెం అడిగారు, తిట్టారు. అట్లా తిట్టినప్పుడు కొంచెం బాగానే ఉంది, అందరూ వచ్చి ఫొటోస్ తీసుకొని అడగడం, కొంచెం దానివల్ల కొంచెం వాళ్ళు కూడా ఇంకా నా కోసం అని చెప్పి ఇంకా. అంటే ఈ టాటూస్ వేయడం అంటే మీరు ఆర్టిస్ట్గా ఎక్కడ ట్రైనింగ్? ఇదంతా నేపాల్లో అయ్యాను టాటూ ట్రైనింగ్ అనేది. యాంథోనీ బాడీ ఆర్ట్స్ అన్నాను కదా, తన మొత్తం ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ అలాగా 6 months ఉంటుంది. నా ఇంట్రెస్ట్ పట్టే ఇంకా అలా ఫాస్ట్గా నేను 4 months ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తాను. నేను టాటూస్ ట్రైనింగ్ అంటే ఎలా అవుతుంటారు, అంటే దేని మీద వేస్తూ ఉంటాయి అంటే టాటూస్ అనేది ట్రైనింగ్ అనేది ఫస్ట్ స్కిన్ ప్యాడ్ మీద ఫస్ట్ డ్రాయింగ్ అనేది రావాలన్నమాట. డ్రాయింగ్ అనేది నేర్చుకున్న తర్వాత అలాగా స్టెన్సిల్ పేపర్, నెక్స్ట్ అలా స్కిన్ ప్యాడ్, తర్వాత ఫ్రూట్స్, అలా అన్నిటి దాని మీద ట్రైనింగ్ అవ్వాలి. లాస్ట్లో మన ట్రైనింగ్ మనకు కావాలని లెగ్ మీద వేసుకోవాలి. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయ్యాక అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు. అది నేపాల్లో సర్టిఫికేట్ అది ఇచ్చారు. జంతువుల మీద వాటి మీద ఏమైనా వేస్తారంటారు కదా ట్రైనింగ్? జంతువుల మీద అంటే పిగ్ ఉంది కదన్నా, వైట్ కలర్, దాని మీద వేస్తారు. పిగ్ మీద అలానే వేసాను. ట్రైనింగ్ లో అది చెప్తారు. టోటల్ 6 months ట్రైనింగ్ ఉంటుంది. నేపాల్లోనే అయ్యాను ప్రొఫెషనల్ ట్రైనింగ్. అది పేర్సింగ్ కూడా అక్కడ నేర్చుకున్నాను. పేర్సింగ్ అనేది ఇయర్ పేర్సింగ్, బెల్లి పేర్సింగ్, నోస్ పేర్సింగ్, టంగ్ పేర్సింగ్ అవన్నీ ఉంటుంది. అవన్నీ అక్కడ మొత్తం నేర్చుకున్నాను.